ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి దేవతలు దుర్వాస మహర్షి వచ్చి అన్నారు, మహానుభావ, నరకాసురుడి వలన ఎన్నో బాధలు అనుభవిస్తున్నాం. ఎందరో రాజులని ఓడించి వారి పిల్లలని ఎత్తుకెళ్లాడు. వారు 16,000 మంది కన్యలు, 14 భువనాలు గెలిచాడు. దేవతల తల్లి అదితి చెవి కుండలాలని ఎత్తుకెళ్లాడు. వరుణుడి ఛత్రం ఎత్తుకుపోయాడు. దేవతలు విహారం చేసే మణిపర్వతం ఎత్తుకెళ్లాడు. ఇలా ఎన్నో పనులు చేస్తున్నాడు. నువ్వే మమ్మల్ని రక్షించాలి. శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు, తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తా, నరకాసుర వధ చేస్తా అని బయలుదేరి రథం ఎక్కే ముందు సత్యభామ వచ్చి అంది, నాదా, మీరు నరకాసురుని వధించడానికి వెళుతున్నారు కదా, నేను కూడా వద్దామనుకుంటున్నా. శ్రీకృష్ణుడు అన్నారు, సత్యభామ, యుద్ధం అంటే సరదాగా ఉంటుంది అనుకుంటున్నావా? రోజు ఉద్యానవనంలో విహరించడం అనుకుంటున్నావేమో. యుద్ధభూమిలో పెద్ద ఏనుగులు తొండాలు ఎత్తి శబ్దం చేస్తుంటాయి. వేగంగా వెళ్లే గుర్రాల నుంచి వచ్చే ధూళి మీద పడుతుంది. శత్రువులు విడిచిన బాణాలు మీద పడుతుంటాయి. భయంకరమైన రాక్షసులు ఉంటారు. ఎక్కడ చూసినా నెత్తురు, మాంసం ముద్దలు, శవాలు ఉంటాయి. నాకు సహాయం చేయాలనుకుంటున్నావేమో. నువ్వు కంగారు పడకు. నువ్వు ఆడపిల్లవి. నేను తొందరగా వచ్చేస్తా, బెంగ పెట్టుకోకు. అందుకని నాతో రావద్దు. సత్యభామ కృష్ణుడి చెయ్యి పట్టుకుని తన గడ్డాన్ని కృష్ణుడి భుజంపై పెట్టి చెవిలో ఆయనకి మాత్రమే వినపడేటట్టుగా ప్రేమతో అంది, రాక్షసులైతే ఏమిటి, నాకేం భయం. నేను నీ వెనకాలే ఉంటాను. నన్నెవరేం చేస్తారు? నీతో వచ్చి యుద్ధం చూడాలని ఉంది అని నమస్కరించింది. శ్రీకృష్ణుడు సరేనన్నారు. ఇద్దరు గరుత్మంతుడిపై బయలుదేరి ప్రాగ్జోక్షపురంకి చేరుకున్నారు. అది నరకాసురుడి రాజ్యం. శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఉన్న 6 చెరువులని తన చక్రం ఖడ్గంతో ధ్వంసం చేసి పాంచజన్యాన్ని పూరించారు. అక్కడ ఉన్న నరకాసురుడిని నమ్మిన బంటు 5 తలలు జడతో ఉన్న మురాసురుడు అనే రాక్షసుడు కృష్ణుడితో యుద్ధం మొదలు పెట్టాడు. శ్రీకృష్ణుడు తన గదతో మురాసురుడి తల బద్దలు కొట్టారు. వెంటనే మురాసురుడి 7 కొడుకులు యుద్ధానికి వచ్చారు. వారిని శ్రీకృష్ణుడు చంపారు. ఈ విషయం నరకాసురుడికి తెలిసి తనే యుద్ధానికి బయలుదేరాడు. ఎంతో భయంకరమైన రాక్షస సేనలతో వచ్చాడు. వారిని చూసి సత్యభామ అంది, నాదా, నేను యుద్ధం చేయాలనుకుంటున్నాను అని ముందుకు వచ్చి నిలబడింది. తన పెద్ద జడని తీసుకుని ముడివేసుకుంది. తన ఆభరణాలు అడ్డుపడకుండా పయటతో గట్టిగా కట్టుకుంది. శ్రీకృష్ణుడిని చూసి, నాదా, ఏది ఆ ధనస్సు ఇవ్వండి. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి తన శక్తివంతమైన సారంగ ధనస్సుని ఇచ్చారు. సత్యభామ ఆ ధనస్సు తన ఎడమ చేత పట్టి వింటినారి కట్టింది. ఇది చూసి శ్రీకృష్ణుడు అక్కడి రాక్షసులు ఆశ్చర్యపోయారు. సత్యభామ అనేక శక్తివంతమైన బాణాలు మంత్రించి రాక్షసులపై వేస్తుంది. ఎప్పుడు బాణాలు తీస్తుందో ఎప్పుడు వేస్తుందో తెలియటం లేదు. అంత వేగంగా వేస్తుంది. మధ్య మధ్యలో శ్రీకృష్ణుడి వైపు ప్రేమగా చూస్తూ సరిగ్గా వేస్తున్నానా అంటుంది. రాక్షసుల వైపు రౌద్రంతో చూస్తూ బాణాలు వేస్తూ సంహరిస్తుంది. ఇలా యుద్ధం చేసిన వాళ్ళు ఎవరూ లేరు. శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో సంతోషంతో సత్యభామని చూస్తూ, నాకు తెలియదు నువ్వు ఇలా యుద్ధం చేస్తావని. ఏమో అనుకున్నాను. ఎంత సుకుమారంగా ఉంటావు. పరాయి మగవారి ముందు నిలబడాలంటే సిగ్గు. అలాంటిది ఇంతమంది మగవారి ముందు యుద్ధం చేస్తున్నావు. 3 లోకాల్లో ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు సత్యభామ చేసే యుద్ధానికి. దాదాపు అందరినీ సంహరించింది. నరకాసురుడు మిగిలాడు. శ్రీకృష్ణుడు సత్యభామతో అన్నారు, సత్య, నీ యుద్ధానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఎన్ని ఆభరణాలు కావాలో కోరుకో. నీకు బహుమతిగా ఇస్తాను. ఇంకా ఆ ధనస్సు ఇచ్చేసే, చాలా అలసిపోయావు అని ధనస్సు తీసుకున్నారు. నరకాసురుడు అన్నాడు, చేతకానివాడిలా నీ భార్య యుద్ధం చేస్తుంటే పక్కన కూర్చున్నావు. మేము ఆడది అని ఊరుకున్నాం. పౌరుషం ఉంటే ఇప్పుడు రా యుద్ధానికి. శ్రీకృష్ణ పరమాత్మ తన సుదర్శన చక్రంతో నరకాసురుడి తల తీసేశారు. నరకాసురుడి సైన్యం మొత్తం సత్యభామ సంహరించి చివరగా శ్రీకృష్ణుడు సంహరించిన సత్యభామ సంహరించినట్టే. నరకాసురుడి తల కింద పడుతూ భూదేవిని చూసి అన్నాడు, అమ్మా, ఒకనాడు ఆదివరాహమూర్తి నిన్ను భార్యగా స్వీకరించి నిన్ను వివాహం చేసుకుంటే నేను పుట్టాను. నీ భర్త నీ కొడుకుని చంపుతుంటే చూస్తున్నావా అని కింద పడింది. దేవతలంతా చీకటి తొలగిపోయింది అని దీపాలు వెలిగించారు. శ్రీకృష్ణ పరమాత్మ నరకాసురుడి అంతఃపురంలోకి వెళ్ళగా కారాగారంలో ఉన్న 16,000 మంది కన్యలు కనిపించారు. ఈ 16,000 మంది శ్రీకృష్ణుడిని చూసి మేమందరం మిమ్మల్ని వివాహం చేసుకుంటామన్నారు. శ్రీకృష్ణుడు 16,000 రూపాలతో 16,000 మంది కన్యలని వివాహం చేసుకుని వారికి 16,000 అంతఃపురాలు నిర్మాణం చేసి ఇచ్చారు. 16,000 కన్యలని కారాగారంలో పెట్టడం అంటే భగవంతుడికి 16 కళలు ఉంటాయి. అవి భూమి, గాలి, అగ్ని, జలము, ఆకాశం అనే పంచభూతాలతో పాటు అన్నం, వీర్యం, మంత్రం, తపస్సు, మనస్సు, ప్రాణం, శ్రద్ధ, లోకము, నామము, కర్మ
ఇవన్నీ నావి అని బంధించాడు. సహస్రం అంటే అనంతం, అందుకే ఈ 16,000 అయ్యాయి. ఇవన్నీ భగవంతుడివి, ఆయనకే చెందాయి. నరకాసురుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి నాకు మృత్యువు ఉండకూడదు అని వరం అడిగాడు. బ్రహ్మ అన్నారు, అది కుదరదు, కావాలంటే నీ తల్లి నుంచి తప్ప ఎవరి నుంచి నీకు మరణం ఉండదని కోరుకో. నరకాసురుడు అనుకున్నాడు, తల్లి బిడ్డని చంపదు అని సరేనన్నాడు. నరకాసురుడి తల్లి భూదేవి, భూదేవియే సత్యభామగా వచ్చింది. చీకటి అయిన అమావాస్య రోజు నరకాసుర వధ జరిగి అజ్ఞానం పోయి వెలుగు అనే జ్ఞానం వచ్చింది. కాబట్టి దీపాలు వెలిగించి దీపావళి జరుపుతాము. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.